నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. సర్వశక్తి గల దేవుడను, నేను యెహోవాను అని సెలవిచ్చిన దేవుడు సర్వ శరీరులకు నేను దేవుడను అంటున్నాడు. ఆయన ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి, ఒక వర్గానికి ఎప్పుడు దేవుడుగా ఎంచబడలేదు. కానీ ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయని దేవుడు. అసాధ్యమైన కార్యము ఆయనకంటూ ఏదీ లేదు. సమస్తము మన జీవితాలలో సాధ్యపరచగలడు. కనుక మనము విశ్వసించిన ఎడల గొప్ప కార్యాలు దేవుని నుండి పొందగలం. దేవుని నామమునందు విశ్వాసముంచు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అవును, దేవుని నామమునందు మనము విశ్వాసముంచుదుముగాక. సర్వ శరీరులకు దేవుడుగా పిలువబడుతున్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమందు గొప్ప ప్రగాఢమైన విశ్వాసము గలవారమై అద్భుత కార్యములు, మహత్తరమైన కార్యములు, గొప్ప కార్యములు మన జీవితంలో చూచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీకంటూ అసాధ్యమైనది ఏది లేదని సర్వ శరీరులకు దేవుడు మీరే కనుకనైనా మీ బాహువునకు అసాధ్యమైనది ఏదియూ లేదని నీ పిల్లలు విశ్వసించుదురుగాక. ఏదైతే వారి జీవితాలలో జటిలమైనదిగా, అయ్యా కఠినమైనదిగా ఉందో అటు సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించగలిగిన దేవుడవు. ఇప్పుడే మీరు తాకుమని వేడుకుంటున్నామయ్యా. మరి సమస్యకు పరిష్కార మార్గమును చూపమని వేడుకుంటున్నాం. నా తండ్రి, మీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏది లేదని విశ్వాసముతో ఉన్న నీ పిల్లల హృదయాలను మీరు బలపరిచి గొప్ప కార్యాలను జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యమును జరిగించునుగాక. ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములు నా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్.